హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ప్రీవియస్గా మనం చెప్పుకున్నట్లు క్లాస్ 36 అండ్ క్లాస్ 37ని కొన్ని కారణాల వల్ల డిలీట్ చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా క్లాస్ 36ని చెప్పుకున్నాం. ఇప్పుడు క్లాస్ 37 చూద్దాం. ఈ క్లాస్ 37లో ఏముంటుంది అంటే పొసెసివ్ సెంటెన్సెస్ని మనం వాట్ అనే దాన్ని ఉపయోగిస్తూ పాస్ట్ టెన్స్లో ఎలా రాయాలి. ఇది ప్రీవియస్ వీడియోలో ప్రజెంట్ టెన్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం పాస్ట్ టెన్స్ గురించి చెప్పుకుంటాం. పొసెసివ్ సెంటెన్సెస్ని మరి పాస్ట్లో రాయాలి అంటే అది కూడా వాట్ ఉపయోగించి మనం వాడవలసినటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏంటి అంటే మామూలుగా హెల్పింగ్ వెర్బ్ ఏంటి అంటే హ్యావే వాడతాం. అయితే పాస్ట్ అనంలోనే మనకి గుర్తు రావాల్సింది మామూలుగా సెంటెన్సెస్ చూస్తే హ్యాడ్, కానీ ఇక్కడ ఏంటి హ్యావ్ వాడుతున్నాము అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేయడానికి వాటిని ఉపయోగిస్తున్నప్పుడు ఇది ఇంటరాగేటివ్గా మరి క్వశ్చనరీగా వస్తుంది. కాబట్టి ప్రజెంట్ టెన్స్లో చూస్తే మనం హ్యావే ఉపయోగించాం, కానీ అక్కడ డూ అనేది ఉపయోగించాం ప్రజెంట్ టెన్స్. అదే పాస్ట్ టెన్స్లో ఏది ఉపయోగిస్తాం? ప్రజెంట్ టెన్స్లో చూస్తే అన్ని ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ తప్పితే అన్నిటికీ డూ వాడాం. వాటి తర్వాత ఇక్కడ ఒక థర్డ్ పర్సన్ సింగులర్కి డస్ వాడాం. అయితే మనం పాస్ట్ టెన్స్లో రాయాలి అంటే డూ డస్ అనేది పక్కన పెడితే ఏ పర్సన్ అయినా మనం వాడాల్సింది డిడ్. అన్ని పర్సన్స్కి డిడ్డే వస్తుంది. వాట్ తర్వాత హ్యావ్ యాజ్ యూజువల్గా హ్యావ్ మాత్రం వాడాలి. ఎలా వస్తుందంటే వాట్ డిడ్ ఐ హ్యావ్, నేనేం కలిగి ఉండేవాడిని పాస్ట్లో. వాట్ డిడ్ యూ హ్యావ్, మేమేం కలిగి ఉన్నాం. వాట్ డిడ్ యూ హ్యావ్, నువ్వేమి కలిగి ఉండేవాడు పాస్ట్లో గతంలో. వాట్ డిడ్ హీ అంటే వాట్ డిడ్ హీ హ్యావ్ అంటే అతడేమి కలిగి ఉండేవాడు. వాట్ డిడ్ షీ హ్యావ్ అంటే ఆమె ఏమి కలిగి ఉండేది. వాట్ డిడ్ ఇట్ హ్యావ్ అంటే అదేమి కలిగి ఉండేది. వాట్ డిడ్ దాట్ హ్యావ్ అంటే అదేమి కలిగి ఉండేది. వాట్ డిడ్ దిస్ హ్యావ్ అంటే ఇదేమి కలిగి ఉండేది. వాట్ డిడ్ దే హ్యావ్, వాళ్ళు ఏమి కలిగి ఉండేవాళ్ళు. వాట్ డిడ్ దీస్ హ్యావ్, ఇవేమి కలిగి ఉండేవి. వాట్ డిడ్ దోస్ హ్యావ్, అవి ఏమి కలిగి ఉండేవి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను పెట్టే వీడియోస్ మీ ఛానల్లో కనపడకపోవచ్చు, అందుకని సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. మరి ముఖ్యంగా మరి ఈ వీడియోస్ విన్నారు కదా, చూడండి. వినటంతో సరిపోదు, ప్రాక్టీస్ చేయాలి. స్పోకెన్ ఇంగ్లీష్లో ఫస్ట్ క్లాస్ వినాలి బాగా. అది అర్థం కాకపోతే 2 సార్లు వినండి, 3 సార్లు వినండి. నెక్స్ట్ స్టెప్ రిటర్న్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఓన్గా విన్నదాన్ని అప్లై చేస్తూ సెంటెన్సెస్ తయారు చేసిన తర్వాత రిటర్న్ ప్రాక్టీస్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఓరల్ ప్రాక్టీస్కి వెళ్ళాలి. ఓరల్ ప్రాక్టీస్కి వెళ్ళకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ రాదు. ఇది గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.